ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ పని అయిపోయిందా? నిన్నటి వరకు ప్రపంచానికి రారాజుగా ఉన్న అమెరికా కరెన్సీ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతుందా? సాక్షాత్తు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అసలు పెట్రోల్ డాలర్ అంటే ఏంటి? అది ఎలా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది? ఇప్పుడు ఎందుకు కూలిపోబోతుంది? దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ స్టోరీ, దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ పవర్. అమెరికా ఆధిపత్యానికి 1974లో బీజం పడింది. అమెరికా సౌదీ అరేబియాతో ఒక డీల్ కుదుర్చుకుంది. ఆ డీల్ ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ప్రపంచంలో ఎవరికైనా ఆయిల్ అమ్మినా డాలర్లోనే పేమెంట్ చేయాలి, అలా చేస్తే సౌదీకి మేము రక్షణ కల్పిస్తామనేది డీల్ సారాంశం. దీని పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. ఈ డీల్తో ప్రపంచ దేశాలు డాలర్ను దాచుకోవడం తప్పనిసరిగా మారింది. ఇదే అమెరికాకి ఒక సూపర్ పవర్ని అందించింది. ఆ డీల్ చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ అయిపోయింది. డీల్ను అడ్డం పెట్టుకొని అమెరికా డాలర్ను ఒక కరెన్సీలా కాకుండా ఒక ఆయుధంలా వాడడం మొదలుపెట్టింది. దీంతో అగ్రరాజ్యం తన మాట పట్టించుకొని దేశంపై ఆంక్షలు విధించడం, వారి డాలర్ నిల్వలని ఫ్రీజ్ చేయడం చేసింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా. మాట వినడం లేదంటూ రష్యాకు చెందిన $300 బిలియన్ రాత్రికి రాత్రే అమెరికా ఆపేసింది. ఆ పరిణామాలతో ప్రపంచ దేశాలకి ఒక విషయం అర్థమైంది. మన డబ్బు అమెరికా దగ్గర ఉంటే అది సేవింగ్స్ కాదు, అది వాళ్ళ దగ్గర ఉంటే మనం వాళ్ళకి బందీలుగా ఉన్నట్లే అని తెలుసుకున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ యుద్ధం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అమెరికా వారానికి $12 బిలియన్ ఖర్చు చేస్తూ అప్పుల్లో కూరుకుపోయింది. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే క్రైసిస్ టైంలో డాలర్కి మంచి డిమాండ్ పెరగాలి, కానీ అలా జరగలేదు. ఇక్కడ ప్రపంచ దేశాలు అమెరికాకు సంబంధించిన యుఎస్ బాండ్స్ని అమ్మేస్తున్నాయి. అంటే అమెరికా డాలర్ సేఫ్ హ్యావెన్ అన్న నమ్మకం కూలిపోయింది. మరోవైపు చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కలిసి అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు రెడీ అయ్యాయి. అందుకోసం బ్రిడ్జ్ అనే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చాయి. ఇప్పుడు డాలర్తో సంబంధం లేకుండా, అమెరికా బ్యాంకుల ప్రమేయం లేకుండా దేశాలు నేరుగా వ్యాపారం చేసుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్ ఇప్పుడు తన సముద్ర మార్గం గుండా వెళ్ళే షిప్పుల నుండి టోల్ ట్యాక్సులు డాలర్లో కాకుండా చైనాకి సంబంధించిన కరెన్సీ యువాన్ కరెన్సీలో వసూలు చేస్తుంది. అంటే డాలర్ ఆధిపత్యం ఉన్న చోట ఇప్పుడు యువాన్ అడుగుపెట్టింది. ఈ పరిణామాలతో అమెరికా తన సొంత చేతులతోనే తన గోతిని తానే తవ్వుకున్నట్లయింది. చివరిగా ఏ సామ్రాజ్యమైనా సరే, అది రోమ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, పతనం అనేది బయట శత్రువుల వల్ల కాదు, లోపల చేసే తప్పుల వల్లే మొదలవుతుంది. అమెరికా ఒకప్పుడు లక్ అండ్ టాలెంట్తో డాలర్ని ప్రపంచ రారాజుగా చేసింది. కానీ ఇప్పుడు అవే డాలర్లను ఆర్థిక ఆయుధాలుగా మార్చి ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తుంది. దాని ఫలితమే ఇవాళ రష్యా, చైనా, సౌదీ, భారత్ ఇలా ఒక దేశం తర్వాత మరొకటి డాలర్ కౌగిలి నుండి వీడిపోతున్నాయి. డాలర్ రేపు పొద్దున్నే మాయమైపోవదు. కానీ ఒకటి మాత్రం నిజం, అమెరికా కరెన్సీ ప్రపంచ సమస్య అన్న రోజులు పోయాయి. ఇకపై అది కేవలం అమెరికా సమస్యగానే మిగిలిపోబోతుంది. అది ప్రపంచాన్ని శాసించే రోజులు మాత్రం ముగిసిపోతున్నాయి. చదరంగంలో రాజు చుట్టూ ఉన్న గడులన్నీ ఖాళీ అవుతున్నాయి. మరి డాలర్ అనే రాజు చెక్మేట్ నుండి తప్పుకోగలదా, లేక చరిత్ర పుటల్లో ఒక పాత జ్ఞాపకంగా మిగిలిపోతుందా? మరి మీరేమంటారు? డాలర్ స్థానాన్ని చైనా యువాన్ భర్తీ చేస్తుందా?